చాలామంది యాస్పిరెంట్స్ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ఏ టాపిక్స్ చదవాలి సార్? లేదంటే ఏ టాపిక్స్ విడిచిపెట్టాలి అనేటటువంటి అంశం గురించి ఎక్కువగా అడుగుతున్నారు. స్పెషల్లీ గ్రూప్ 2 ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యేటటువంటి యాస్పిరెంట్. సో దట్ ఈ వీడియోలో అసలు పాలిటీలో మనం ఏ టాపిక్స్ చదవాలి? లేదంటే ఏ టాపిక్స్‌ని విడిచిపెట్టాలి అనేటటువంటి అంశం గురించి కంప్లీట్‌గా డిస్కస్ చేసుకుందాం. ఇంకో విషయం ఏంటంటే మనకి పాలిటీ ఎన్ని మార్కులకొస్తున్నాయి? 75 మార్కులకి మనకి ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ నుంచి స్పెషల్లీ మెయిన్స్‌లో రావడం అయితే జరుగుతుంది. ఇంకొక థింగ్ ఏంటి? ర్యాంక్‌ని డిసైడ్ చేసేదని కాదు గానీ, ఎక్కువగా స్కోర్ తెచ్చిపెట్టేటటువంటి ఏదైనా సబ్జెక్ట్ ఉంది అంటే అది మనకి గ్రూప్ 2 మెయిన్స్‌లో ఇండియన్ పాలిటీ మాత్రమే. ఎందుకు ఇండియన్ పాలిటీ మాత్రమే అన్నానంటే, ఇది మనకెప్పుడూ కూడా నిరంతరం ఏదో ఒక రీతిలో మనకి టచ్ అవుతూనే ఉంటుంది. సో దట్ ఈ సబ్జెక్ట్‌లో మనకి ఎంతో కొంత అవగాహన అయితే ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏపీ హిస్టరీ తీసుకోండి. ఏపీ హిస్టరీ అనేది మనకి ఇంతవరకు ఎప్పుడూ టచ్ అవ్వనటువంటి సబ్జెక్ట్. స్పెషల్లీ జనరల్ స్టడీస్ మీద మాత్రమే ఫోకస్ చేసి, లేదంటే యూపీఎస్‌సి ఆర్ గ్రూప్ 1 ఇంకేవైనా స్టేట్ పీఎస్‌సీస్‌కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఏపీ హిస్టరీ అనేది మనకంత ఎక్కువగా టచ్ అవ్వదు. అండ్ ఆల్సో ఇది మనకి అంత ఎక్కువగా ఇంట్రెస్ట్ కలిగించేటటువంటి సబ్జెక్టా అంటే అది గూడా గాదు. ఎందుకు కాదు? చాలా వరకు రాజులు కావచ్చు, రాజ్యాలు, యుద్ధాలు లేదంటే ఎక్కువగా డేటా మరియు ఫ్యాక్ట్స్‌నే గుర్తుపెట్టుకోవాలి అనేటటువంటి ఆలోచనతో ఉంటాం గాబట్టి, పాలిటీతో కంపారిజన్ జేస్తే ఏపీ హిస్టరీ అనేది కొంతవరకు మీకు డిఫికల్టీగా అనిపించొచ్చు. అండ్ ఆల్సో ఏపీ హిస్టరీని ఎలా కంప్లీట్ చేయాలి? అందులో ఏ టాపిక్స్‌ని ప్రయారిటీ బేస్డ్‌గా చదువుకోవాలి? ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా వీడియో చేయడం జరిగింది. అది కూడా మన ఛానెల్‌లోనే అవైలబుల్‌గా ఉంటుంది. సో దట్ ఎవరైనా చూడకపోతే చూడండి. రైట్ ఇకపోతే మనకి మెయిన్‌గా ఈ వీడియోలో పాలిటిక్స్ సంబంధించి చెప్తున్నాం గాబట్టి, అసలు ఇండియన్ పాలిటీ టాపిక్స్‌లో లేదంటే ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్‌లో మనకిచ్చినటువంటి సిలబస్‌లో ఏ టాపిక్స్ చదవాలి? అలానే ఏ టాపిక్స్ విడిచిపెట్టాలి అనేటటువంటి అంశం గురించి కంప్లీట్‌గా డిస్కస్ చేద్దాం. వన్ థింగ్ మనకి ఇది 'లక్ష్మీకాంత్' కావచ్చు, మళ్ళీ చాలా మందికి డౌట్ ఉంటుంది. సార్ ఏ బుక్‌ని ప్రామాణికంగా తీసుకొని మీరు చెప్తున్నారు అనేసి. ఎయిదర్ 'లక్ష్మీకాంత్' అటు తెలుగు గావచ్చు, ఈవెన్ ఇంగ్లీష్ మీడియం అయినా, అలానే జీపీకే పబ్లికేషన్స్ 'కృష్ణారెడ్డి' సార్ బుక్ కావచ్చు, 'ప్రభాకర్' సార్ బుక్ కావచ్చు, ఇంకా ఏదైనా మార్కెట్‌లో దొరికేటటువంటి ఫర్ ఎగ్జాంపుల్ 'కృష్ణ ప్రదీప్' సార్ బుక్ కావచ్చు. ఇవి కాకుండా మార్కెట్‌లో ఇంకా ఏవైనా బుక్స్ ఉన్నాయంటే అవైనా ప్రామాణికంగా తీసుకోండి. ఎందులో అయినా మనకిచ్చేటటువంటి ఇండెక్స్ ఉంటుంది గదా! ఆ ఇండెక్స్ కామన్‌గా ఉంటుంది. ఈవెన్ అందులో ఉన్నటువంటి అంశాలు గూడా కామన్‌గానే ఉంటాయి. మేబీ అందులో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ మారొచ్చు. మేబీ అందులో ఉన్నటువంటి సుప్రీం కోర్ట్ రిలేటెడ్ జడ్జ్‌మెంట్స్‌లో ఏమైనా సెపరేట్‌గా యాడ్ చేయొచ్చు. కొంతవరకు ఎక్స్‌ప్లనేషన్ అనేది కొంతవరకు డిఫరెంట్‌గా ఉండడానికి అవకాశం ఉండొచ్చు. అంతకు మించి పుస్తకాల్లో ఏ విధమైనటువంటి భేదాలు కూడా మనకుండవు. సో దట్ ఏ పుస్తకాన్ని ప్రామాణికంగా ఇక్కడ తీసుకోకుండా కామన్‌గా మనకి ఏ అంశాల్ని ఎక్కువగా చదువుకోవాలి అనేటటువంటి దాని గురించి మాట్లాడదాం. వన్ థింగ్ హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్. హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్ అంటే చారిత్రక నేపథ్యానికి సంబంధించినటువంటి అంశం. ఏంటి సార్ ఈ టాపిక్ చదవాలా అంటే ఖచ్చితంగా చదువుకోవడానికి ప్రయత్నించండి. వన్ థింగ్ ఏంటంటే ఒకప్పుడు హై ప్రయారిటీ ఉండేది ఈ టాపిక్ నుంచి. ఇటీవల కాలంలో దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా కొంతవరకు తగ్గుతున్నాయి. ఈవెన్ మీరు చదివేటప్పుడు కూడా రెగ్యులేటింగ్ యాక్ట్స్, దెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 నుంచి వచ్చినటువంటి చట్టాలు డిఫరెన్షియేట్ చేసుకుంటే ఏది ప్రయారిటీగా చదవాలి, ఏది తక్కువ ప్రయారిటీగా చదవాలి అనేది
జస్ట్ పీవైక్యూస్ చూస్తూ చదవండి. దెన్ ఇది చదవాలా సార్ అంటే ఖచ్చితంగా చదవండి. అంటే 75 మార్కులకు వస్తున్నాయి కాబట్టి అన్ని అంశాలను కూడా చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. దెన్ ఆ తర్వాత రాజ్యాంగ పరిషత్కు సంబంధించినటువంటి అంశాలు. ఏంటి సార్ ఈ టాపిక్ కూడా చదవాలంటే ఈ టాపిక్ కూడా చదవాలి. బట్ ద థింగ్ ఏంటంటే ఇందులో మనకి మోస్ట్లీ డేటా కావచ్చు, ఫ్యాక్ట్స్ ఓరియంటేషన్ కానీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డేటా ఫ్యాక్ట్స్ మీకు అంత ఎక్కువగా ఇబ్బంది కూడా పెట్టదు. దెన్ ఆ తర్వాత ప్రధానంగా మనకి సిలబస్లో మెన్షన్ చేసింది ఏంటి అంటే సేలియంట్ ఫీచర్స్, అంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ముఖ్యమైన లక్షణాల గురించి మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో అరౌండ్ మనకి ఏ పుస్తకం తీసినా ఒక 17 లక్షణాలు ఉంటాయి కదా. ఈ 17 లక్షణాలకి సంబంధించినటువంటి అంశాలని ఇన్ డీటెయిల్డ్గా తెలుసుకుంటే అదే మనకి ఇండియన్ పాలిటీ. బ్రీఫ్గా తెలుసుకుంటే అదే మనకి సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇందులో ఏవైతే 17 టాపిక్స్ ఉంటాయో, 17 లక్షణాలు ఉంటాయో దాని గురించి విఫలంగా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీని నుంచి ప్రశ్నలు అడగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఇందులో ప్రధానంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ ఏ బారోడ్ కాన్స్టిట్యూషన్ అంటాం, అతుకులు బొంతగా పిలుచుకుంటాం. అంటే చాలా దేశ రాజ్యాంగాల నుంచి అనేక అంశాలను సంగ్రహించాం కాబట్టి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని బారోడ్ కాన్స్టిట్యూషన్ అంటాం. సో ఇటువంటి టాపిక్ మీద నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి అడగడానికి అవకాశాలు ఉంటాయి. దాని ఆ తర్వాత ప్రియాంబుల్, ఆఫ్ కోర్స్ చదవాలి సార్ అంటే 100% చదవాల్సిందే. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కిందన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వన్ థింగ్ ఇంకోటి చెప్తా, ఇప్పుడు నార్మల్గా మీ అందరికీ చెప్తుంటే ఏంటి ఈ సారు అన్ని టాపిక్స్ బోర్డు మీద రాస్తున్నాడు, బోర్డు మీద రాయడం మాత్రమే కాకుండా మళ్ళీ అన్ని చదవమంటున్నాడు, ఇంకా ఏం కొత్తగా చెప్తున్నాడు అంటే ఖచ్చితంగా అన్ని చదవాల్సిందే. ఎందుకంటే 75 మార్కులకు వస్తున్నాయి. బట్ అన్ని ఎక్స్ప్లెనేషన్ చేసినాక ఏది ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి, ఏది తక్కువ ప్రయారిటీ ఇవ్వాలి అనేది మళ్ళీ చెప్పడానికి ప్రయత్నిస్తాను. దెన్ ఆ తర్వాత యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ, భారత భూభాగాలకు సంబంధించినటువంటి అంశాలు. సో ఇది ఆర్టికల్ 1 నుంచి 4 వరకు ఉన్నటువంటి అంశాలు. దీని నుంచి ప్రీవియస్ గా మనకి ప్రశ్నలు అనేవి ఎక్కువగా అడుగుతా ఉన్నాడు. ఈవెన్ ఇటీవల కాలంలో దీని నుంచి అంత ఎక్కువగా అడగకపోవచ్చు, కానీ దీని నుంచి మ్యాక్సిమం అడగడానికి అవకాశాలు ఉంటాయి. దీని నుంచి యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీకి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్. దెన్ ఆ తర్వాత సిటిజన్షిప్ కి సంబంధించినటువంటి అంశాలు. ఏంటి సార్ సిటిజన్షిప్ లో ఏముంటుంది, అసలు ఏం చదువుకోవాలంటే మొన్న జరిగినటువంటి గ్రూప్ 2 ప్రిలిమ్స్ లో కూడా మనకి సిటిజన్షిప్ నుంచి ప్రశ్న అనేది అడగడం జరిగింది. బట్ దీని నుంచి సొసైటీని లింక్ చేస్తూ పెట్టారు. 2019లో సిటిజన్షిప్ కి సంబంధించినటువంటి అమెండ్మెంట్ యాక్ట్ ఒకటి వచ్చింది కదా, దాన్ని బేస్ చేసుకొని ప్రశ్న అయితే అడగడం జరిగింది. అండ్ ఆల్సో దీని నుంచి ప్రశ్న ఎలా అడగొచ్చు అంటే ఆర్టికల్ 11కి సంబంధించి అంశాలను ఇంటర్లింక్ చేస్తూ అడుగుతారు. ఎలా? ఆర్టికల్ 11 దేనికి సంబంధించింది? ముఖ్యంగా సిటిజన్షిప్ కి సంబంధించి ఏవైనా ఎక్వైర్ చేసేటటువంటి మెథడ్స్ లేదంటే తొలగించేటటువంటి పద్ధతుల్ని పార్లమెంటు రూపొందించవచ్చు అనేటటువంటి అంశాన్ని పెట్టారు కదా, దానికి అనుగుణంగా మనకి దీని నుంచి ప్రశ్నలు అయితే అడగొచ్చు. అంటే ఇది కూడా చదవాలి సార్ అంటే ఆఫ్ కోర్స్ ఇది కూడా చదవాలి. దెన్ ఆ తర్వాత ప్రధానంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎక్కువగా ప్రశ్నలు అనేవి అడగడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్ ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి అంశం. ఆల్రెడీ సిలబస్ కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ చేసే ఉంటాము, ఛానల్లో కూడా ఉంటుంది, చూడండి. దెన్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫండమెంటల్ రైట్స్ చాలా ఎక్కువగా ప్రయారిటీ ఉన్నటువంటి టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇవన్నీ కాదు, ప్రయారిటీ బేస్డ్గా ఎక్కువగా దేని నుంచి ప్రశ్నలు అడుగుతాడు అది చెప్పండి అంటే ఒకటోది ఫండమెంటల్ రైట్స్. దెన్ ఆ తర్వాత డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, అంటే ఆదేశిక సూత్రాలు. ఆ తర్వాత ఎక్కువగా ప్రయారిటీ బేస్ చేస్తూ అడగడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్ ప్రెసిడెంట్, రాష్ట్రపతికి సంబంధించినటువంటి అంశాలు. దెన్ ఆయన ఇంటర్లింక్ చేస్తూ గవర్నర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్నలు అడగచ్చు. దీంతో పాటు కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించినటువంటి అంశాలు, సెంట్రల్
స్టేట్ రిలేషన్స్ రిలేటెడ్ ఓరియంటేషన్లో ప్రశ్నలు అనేవి అడగొచ్చు. దీంతో పాటు అత్యధిక ప్రాధాన్యం ఉన్నటువంటి టాపిక్ పార్లమెంట్. సో ఈ టాపిక్ నుంచి ఎక్కువగా మనకి ప్రశ్నలు అనేవి రిపీటెడ్గా అడుగుతూనే ఉన్నారు. ఒకసారి మీరు అన్ని స్టేట్స్కి సంబంధించినటువంటి పీవైక్యూస్ని చూడండి. అంటే కేవలం మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది మాత్రమే కాకుండా టీజీ కావచ్చు, రిమైనింగ్ ఏవైతే స్టేట్ పిఎస్సిస్ ఉంటాయో వాటికి సంబంధించినటువంటి అంశాలు, దెన్ ప్రధానంగా యూపీఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్నలు ఏ విధంగా అడుగుతున్నాడు, వాటన్నిటిని చూస్తే ఈ టాపిక్ ఎంత ఇంపార్టెంటో అర్థమవుతుంది. సో ఇలా దీంతో పాటు తర్వాత సుప్రీంకోర్టు రీసెంట్గా ఉన్నటువంటి జడ్జిమెంట్స్ మీద ఎక్కువగా ప్రశ్నలు అనేవి అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. దెన్ ఆ తర్వాత ఎక్కువగా ప్రయారిటీ బేస్ చేస్తూ అడగాలంటే రాజ్యాంగబద్ధ సంస్థలు, కాన్స్టిట్యూషనల్ బాడీస్. దెన్ ఆ తర్వాత స్టాట్యూటరీ బాడీస్. ఈ స్టాట్యూటరీ బాడీస్ ఎక్కువగా అడగాలంటే కరెంట్ అఫైర్స్ ఇంటర్లింక్ చేస్తూ అడుగుతారు. ఇక్కడ మనకి స్టాట్యూటరీ బాడీస్, కాన్స్టిట్యూషనల్ బాడీస్, ఈవెన్ మనకి ప్రిలిమ్స్ సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడగడానికి ఎక్కువగా ఛాన్సెస్ అయితే ఉంటాయి. సరే ఇవన్నీ ఎందుకులేండి సార్, ఇవన్నీ ప్రయారిటీ కదా, సో ఇందాక ఫస్ట్ నుంచి చెప్తున్నారు కదా, అది దాంతో మొదలెట్టండి అనేసి అనొచ్చు. ఎస్, ఫండమెంటల్ రైట్స్ అయిపోయిన తర్వాత మనకు ఉన్నటువంటి టాపిక్ ఏంటి? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఏంటి సార్ ఇది చదవాలంటే? 100% చదవాల్సిందే కదా. సో ఇక్కడ ప్రయారిటీ బేస్డ్గా చెప్పిన ఈ రెండింటిని ఖచ్చితంగా చదవమని చెప్తాం. సో దట్ ఇవి ప్రయారిటీగా చదివి రిమైనింగ్ ఆస్పెక్ట్ని సెకండ్ ప్రయారిటీగా ఇస్తూ చదవాలి. అంటే ఇందులో 100% అన్ని అంశాలని కూడా చదువుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే దాన్ని ప్రయారిటీ బేస్ చేస్తూ చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాని ఆ తర్వాత వచ్చేటటువంటి ఫండమెంటల్ డ్యూటీస్ కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి అమెండ్మెంట్ ప్రొసీజర్. మనకి ఫస్ట్ పార్ట్లో మనకి ఎక్కువగా అడగాలంటే ఒకటి ఫండమెంటల్ రైట్స్ అడగొచ్చు, రెండోది డిపిఎస్పిస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అడగొచ్చు, మూడవది ఏంటి యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ అన్నాం కదా, ఆర్టికల్ 1 నుంచి 4 వరకు ఉన్నటువంటి అంశాలు. ఆ తర్వాత ప్రధానంగా అడగాలంటే రాజ్యాంగ సవరణ పద్ధతి, అంటే అమెండ్మెంట్ ప్రొసీజర్, అమెండ్మెంట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆ తర్వాత హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ బేస్ చేస్తూ మనకి ప్రశ్నలు అనేవి అడుగుతారు. అంటే ఫస్ట్ మనకి ఒక 12 చాప్టర్స్ ఉన్నాయి కదా, దాని నుంచి ఎక్కువగా ప్రయారిటీ ఇలా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి రిమైనింగ్ చదవద్దు సార్ అంటే రిమైనింగ్ చదవండి, ఇది ఫస్ట్ ప్రయారిటీ ఇస్తే రిమైనింగ్ తర్వాత చదువుకోవడానికి ప్రయత్నించండి. దెన్ ఆ తర్వాత ప్రభుత్వ వ్యవస్థలకు సంబంధించినటువంటి అంశాలు, అంటే సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ అని మనకి ఇంకోటి సపరేట్గా మెన్షన్ చేశాడు. ఆ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్లో ఈ పార్లమెంటరీ సిస్టమ్ అని కొన్ని అంశాలు మెన్షన్ చేస్తాడు. పార్లమెంటరీ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలు. పార్లమెంటరీ సిస్టంలో ఉన్నటువంటి ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీచర్స్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అంటే పార్లమెంటరీ వ్యవస్థ యొక్క లక్షణాలు. దెన్ ఆ తర్వాత ఈవెన్ రాజ్యాంగం రచించినప్పుడే ఇండియాకి పార్లమెంటరీ సిస్టమ్ తీసుకుందామా లేదంటే ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ తీసుకుందామా అనేటటువంటి ఆలోచనలు తర్జన భర్జన జరిగాయి. సో దట్ ప్రెసిడెన్షియల్ సిస్టమ్కి సంబంధించినటువంటి ఫీచర్స్ ఏంటి, ఆ తర్వాత ఇందులో ఉన్నటువంటి ప్రోస్ ఏంటి, ఇందులో ఉన్నటువంటి కాన్స్ ఏంటి. సేమ్ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ని చదివేటప్పుడు కూడా ఇలానే చదవండి. అలానే ఎందుకు మనం దీన్ని తీసుకున్నాం, దానికి గల రీజన్ ఏంటి. ఈ రీజన్స్ ఇవన్నీ ఎక్కువగా అడగకపోవచ్చు కానీ ఈ ఫీచర్స్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతారు. ఈవెన్ ఈ పార్లమెంటరీ సిస్టమ్ సేలియన్ ఫీచర్లో మనం కంప్లీట్గా చదువుతాం, మళ్ళీ అదే అంశాన్ని ఇక్కడ మళ్ళీ రిపీట్ చేస్తాం, సో దట్ మళ్ళీ రివిజన్ అవుతుంది. దెన్ ఆ తర్వాత ఫెడరల్ గవర్నమెంట్, ఫెడరల్ సిస్టమ్. సో సేమ్ ఇక్కడ కూడా మనకి ఫెడరల్ సిస్టమ్ అన్నాము అంటే యూనిటరీ సిస్టమ్ గురించి కూడా చూడాలి. దీంట్లో కూడా ఫీచర్స్, లక్షణాలకు సంబంధించినటువంటి అంశాలని ఇంటర్లింక్ చేస్తూ చదవాలి. ఆ తర్వాత కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించినటువంటి అంశాలు, సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లెజిస్లేషన్, అంటే శాసన సంబంధిత అధికారాలు, అడ్మినిస్ట్రేటివ్ పరిపాలన సంబంధిత రిలేషన్స్, దెన్ ఫైనాన్షియల్ ఆర్థిక
సంబంధాలు, అలానే రీసెంట్గా ఏ విధమైనటువంటి ట్రెండ్స్ ఉన్నాయి అనేది కరెంట్ అఫైర్స్ని ఇంటర్లింక్ చేస్తూ చదువుకోవాల్సిన అవసరం ఉంది. దెన్ ఆ తర్వాత దీన్ని ఇంటర్లింక్ చేస్తూనే అంతర్రాష్ట్ర సంబంధాలు, ఇంటర్ స్టేట్ రిలేషన్స్ చదివారు అంటే అక్కడ ఆర్టికల్ 263 గురించి ఖచ్చితంగా చదువుతాం. దెన్ ఇంటర్ స్టేట్ రిలేషన్స్ గురించి చదివాము అంటే అక్కడ జోనల్ కౌన్సిల్స్ గురించి కూడా చదువుతాం. జోనల్ కౌన్సిల్స్ ఇంటర్ స్టేట్ రిలేషన్స్ గురించి చదివామంటే ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ గురించి కూడా చదువుతాం. సో దట్ ఆర్టికల్ 262కి సంబంధించినటువంటి అంశాల గురించి కూడా అక్కడ చదువుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఆ తర్వాత కేంద్ర రాష్ట్ర సంబంధాలకు రిలేటెడ్ గానే ఈ ఎమర్జెన్సీ ప్రావిజన్స్, అత్యవసర సంబంధాలు అనేవి కూడా ఉంటాయి. సో అత్యవసర అధికారాలకు సంబంధించినటువంటి అంశాల మీద మనకి అట్లీస్ట్ ఒక 2 to 3 క్వశ్చన్స్ అయితే అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే 75 మార్కులకు మనకు ఉంటుంది కదా. సో దట్ దీని నుంచి ప్రశ్నలు అనేవి ఎక్కువగా అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ ఇక్కడ వరకు డిస్కస్ చేసుకుందాం. తర్వాత ఇఫ్ ఇన్ కేసు టైం ఎప్పుడైనా అవైలబుల్గా ఉంటే రిమైనింగ్ ఏ ఆస్పెక్ట్స్ చదవాలి ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం.